నమస్కారం, లక్ష్మీ డివోషనల్ కి స్వాగతం. మీరు మా ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చెప్పే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాతృ నమః. మీకు కలలో శ్రీరాముడు కనపడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మీకు కలలో శ్రీరాముడు కనపడినట్లయితే మీరు మంచి ప్రవర్తన కలిగి, ఎదుటివారి యందు వినయం విధేయత కలిగి ఉత్తమ పౌరులుగా ఉంటారని సూచన. మీకు కలలో కోదండరాముడు కనపడినట్లయితే మీరు అంటే పడని శత్రువులు మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, ఎలా దెబ్బతీయాలి అని మీ శత్రువులు మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటారు. మీరు తగు జాగ్రత్తగా ఉండగలరని హెచ్చరిక. మీకు కలలో సీతా సమేత రాముడు కనపడినట్లయితే మీరు మీ కుటుంబంతో చాలా ఆనందంగా, ప్రేమ అనురాగాలతో, సుఖ సంతోషాలతో సుఖజీవితం గడుపుతారని అర్థం. మీకు కలలో ఆంజనేయ సహిత రాముడు కనపడినట్లయితే మీరు చేసే పనులలోనూ చేయబోయే పనులలోనూ అనుకూలతలు ఏర్పడతాయి. మీరు అనుకున్నవి సాధించగలుగుతారు. మీకు ఉన్నటువంటి శత్రువులు మిత్రులుగా మారుతారని అర్థం. మీకు కలలో పట్టాభిషక్తుడైన శ్రీరాముడు కనపడినట్లయితే మీరు చేసే పనులలోనూ చేయబోయే పనులలోనూ వృత్తి వ్యాపారాల్లోనూ అన్నింటా విజయం సిద్ధిస్తుంది. మీరు అనుకున్నవి సాధించి ఎంతో సంతోషంగా ఉంటారని సూచన. మీకు కలలో సీతారామ లక్ష్మణ ఆంజనేయులు కనపడినట్లయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మీకు కలలో సీతారామ లక్ష్మణ ఆంజనేయులు కనపడినట్లయితే మీరు ఎంతో కాలం నుండి కావాలి అనుకున్న పనులు ఇంతకాలం నుండి జరగకపోయినందుకు మీరు నిరాశతో ఎదురు చూస్తున్న వారికి సీతారాముల చల్లని చూపులు మీపై ఉండి ఇక నుండి మీరు అనుకున్నవి, మీరు కోరుకున్నవి మీకు దక్కుతాయి. చాలా సంతోషంగా ఉంటారని సూచన. మీకు కలలో వీరాంజనేయ స్వామి కనపడినట్లయితే మీరు చేసే పనులలోనూ చేయబోయే పనులలోనూ వృత్తి వ్యాపారాల్లోనూ మంచి అనుకూలతలు ఏర్పడతాయి. సకల కార్యసిద్ధి మీకు ఎంతో మేలు జరుగుతుందని అర్థం. భక్తాంజనేయ స్వామి కలలో కనపడినట్లయితే మీరు అనుకున్నవి, మీరు కోరుకున్నవి త్వరలో నెరవేరుతాయి. మీరు ఏ పనులను తలపెట్టినా వాటిని పూర్తి చేసి ఆ అదృష్టాన్ని భగవంతుడు మీకు ఇస్తాడని అర్థం. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని విషయాలను మనం తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.